కార్డులపై కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే రేషన్ కార్డు ఉండి సరుకులు ఉపయోగించుకొని వారిపై ఎందుకు వాళ్ళు తీసుకోవడం లేదు, ఇనాక్టివ్గా ఉండడం గల కారణాలేంటో నివేదిక ద్వారా తెలపాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. సుమారు 1,50,000 పైగా కార్డులు ఉన్నాయి. ఈ కార్డులు ఇనాక్టివ్గా ఉన్నాయి. దీనికి గల కారణాలేంటి? అదే సమయంలో మాత్రం చాలామంది కూడా అనర్హులు కూడా ఉన్నారు. రేషన్ కార్డులో ఒక పేరు, అలాగే ఆధార్ కార్డులో ఒక పేరు, డూప్లికేట్ ఆధార్ ఉండి కూడా వీళ్ళు రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. కొందరైతే మాత్రం 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డులు జారీ చేశారు. వీటిపై మాత్రం సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి. అనర్హులను గుర్తించి వాళ్ళ కార్డులను రద్దు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కార్ను కోరింది. దీంతో ఇక తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ సంబంధించిన శాఖ ఏదైతే ఉందో అధికారులుగా నిమగ్నమై జిల్లాల వారీగా ఎక్కడెక్కడైతే ఇనాక్టివ్గా ఉన్నారో రేషన్ సరుకులు ఎందుకు తీసుకోవడం లేదు, సుమారు 6 నెలల నుండి 12 నెలల వరకు రేషన్ సరుకులు తీసుకోపోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలా అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది మాత్రం విదేశాల్లో ఉండడం వల్ల రేషన్ కార్డు తీసుకోలేదని కూడా తెలిసింది. కొంతమంది ఇక్కడే కార్డు అంటే తెలంగాణ రాష్ట్రంలో కార్డు ఉన్నప్పటికీ పక్క రాష్ట్రంలో అవకాశం అక్కడ ఉన్న పరిస్థితుల్లో బతుకు తెరువు కోసం పోయిన వారు అక్కడ ఉపయోగించకపోవడం వల్ల కూడా ఇది ఒక కారణం అని తెలుస్తుంది. కొంతమంది ఇద్దరు అంటే ఒకే పేరుతో అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు యజమానులాగా ఉండడం అది కూడా అధికారులు గుర్తించారు. ఒక కార్డు పేరు మీద ఎక్కడుండి ఒక కార్డు అక్కడ ఉండడం వల్ల తీసుకోవట్లేదని తెలిసింది. ఇక కీలకమైన అంశాల విషయంలో మాత్రం ప్రధానంగా ఆధార్ కార్డు విషయంలో మాత్రం ప్రధానంగా దీనిపై మాత్రం ఫోకస్ చేయాలని కేంద్రం సూచించింది. ఆధార్ కార్డు వివరాలకు రేషన్ కార్డులో ఉన్న వివరాలకు అసలు పొంతన ఉండట్లేదు. రేషన్ కార్డులో ఒక పేరుండి ఆధార్ కార్డులో దానికి లింక్ అయి ఉన్న ఆధార్ కార్డులో మరొక పేరు ఉంటుంది. వీటిపైన మాత్రం చర్యలు తీసుకోబోతుందని కూడా తెలుస్తోంది. ఇదే సందర్భంలో డూప్లికేట్ ఆధార్ ఉపయోగించి చాలామంది కూడా రేషన్ సరుకులు పొందుతున్నారని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కూడా వాటిని గుర్తించే పనిలో పడారు. ఇక అసలైన ప్రధాన విషయం ఏంటంటే ఏకంగా 18 ఏళ్ళు కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు రేషన్ కార్డులు కూడా జారీ చేశారు. ఏ ప్రాతిపదికన జారీ చేశారు, వాళ్ళపై నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కార్డులో అవసరమైతే రద్దు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో ఇక రాష్ట్ర సివిల్ సప్లైస్ అధికారులు మాత్రం ఇక నివేదిక తయారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే 80% వరకు అయితే మాత్రం పరిశీలన పూర్తయిందని తెలిసింది. ఈ 80%లో 30% మంది అనర్హులుగా తేల్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక త్వరలో దీనికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో కేంద్రానికి ప్రకటించడం, ఆ తర్వాత ఇక మరిన్ని రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం కూడా తెలుస్తోంది. చాలామంది సైలెంట్ రేషన్ కార్డు లాగా ఉండిపోయారు. చాలామందికి రేషన్ కార్డులు ఉన్నప్పుడు కూడా సకాలంలో వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు, రేషన్ సరుకులు పొందట్లేదు. సుమారు 6 నెలల నుండి 12 నెలల వరకు ఎందుకు వాళ్ళు రేషన్ సరుకులు తీసుకోవట్లేదు అనే దానిపైన పూర్తి స్థాయిలో నివేదిక కావాలని కోరిన నేపథ్యంలో కొంతమంది మాత్రం చనిపోయినట్టు తెలుస్తుంది. ఇందులో చాలామంది లబ్ధిదారులు చనిపోవడం వల్ల ఇనాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా మరికొంతమంది చాలా తప్పుల తడక కారణంగా కూడా వాళ్ళు రేషన్ సరుకులు పొందట్లేదని తెలిసింది. ఇక ఆధార్ మిస్ మ్యాచ్ సంబంధించిన పేర్లు ఉన్నాయి. చాలా అంటే 1,60,000 పైగా కార్డుల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నివేదిక కావాలనే నేపథ్యంలో ఒకవైపు కార్డులు ఉపయోగించుకున్నప్పుడు చాలామంది ఉన్నారు, దాంతోపాటు తప్పుడు తడకలతో కూడా కార్డులు అయితే లోపభూయిష్టంగా ఉన్నాయి. వాళ్ళను గుర్తించాలి. ఎవరైతే కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారో, కావాలని తప్పులతో రేషన్ కార్డు పొందారో వాళ్ళపైన మాత్రం చర్యలు తప్పవిక ఆ కార్డులను రద్దు చేయాలని కూడా కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది. ఇక రాష్ట్ర సివిల్ సప్లైస్ కూడా అనర్హులను గుర్తించే పనిలో పడింది. మరో 20% పరిశీలన పూర్తయితే ఇక ఎంతమంది అనర్హులు ఉన్నారో వాళ్ళ సంగతి కూడా బయటపడే అవకాశం ఉంది. ఇలా ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్డుల జారీ విషయంలో ముందడుగేస్తుంది. ఇక రకరకాల కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో కార్డులు రానప్పటికీ ఇక లబ్ధిదారులు కూడా ఒకవైపు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకున్నారు, మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు, కుటుంబ సర్వే ద్వారా అప్లై చేసుకున్నారు, గ్రామ సభల ద్వారా అప్లై చేసుకున్నారు. ఇలా 4-5 రూపాల్లో అప్లై చేసుకుని ఒకవైపు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరోవైపు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులు ఎందుకు సరుకులను ఉపయోగించుకోవట్లేదు, రేషన్ షాపుకు ఎందుకు రావట్లేదు,
వాళ్ళు ఉపయోగించుకోవడం గల కారణాలు ఏంటి, అలాగే రేషన్ కార్డులు చాలా మంది కూడా తప్పుల తడకగా ఉంది, అలాగే చాలా మంది కూడా తప్పుల వివరాలు కూడా దాంట్లో ఉన్నాయి, ఆధార్ సంబంధించిన వివరాలు తప్పులుగా ఉన్నాయి, వయసుకు తక్కువ ఉన్న 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇక్కడ ఉండి కూడా బయట ఉంటూ కూడా ఉపయోగించుకునే వారు ఉన్నారు, రకరకాల కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా కేంద్రం యోచిస్తున్న నేపథ్యంలో ఇక త్వరలో మాత్రం ఇక అనర్హులైన లిస్టుగా బయటికి రాబోతుంది. ఎవరైతే అంటే ఎవరైతే మాత్రం ఇక సైలెంట్ రేషన్ కార్డు దారులు ఉంటారో, కార్డు ఉన్నప్పటికీ కూడా దాని ప్రయోజనం ఉపయోగించుకొని వారు ఉంటారో వాళ్ళకి ఇక అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీంట్లో మాత్రం కేంద్రం మాత్రం చాలా సీరియస్గా ఉంది. అన్ని రాష్ట్రాలకు కూడా ఇక ఎవరైతే రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవట్లేదో వాళ్ళను గుర్తించాలి, అనర్హులుగా ప్రకటించాలి, పూర్తి స్థాయిలో నివేదిక కూడా మాకు సమర్పించాలని కూడా కేంద్ర సివిల్ సప్లైస్ అడగడంతో ఇక రాష్ట్ర సివిల్ సప్లైస్ సంబంధించిన వాళ్ళు కూడా దాని పనిలో ఉన్నారు. ఇక రేషన్ కార్డుల విషయంలో రద్దు విషయంలో మాత్రం త్వరలో ఒక కీలక ప్రకటన అయితే రాబోతుంది. ఒకవైపు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్న వేళ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కార్డులు ఉన్నా కానీ ఉపయోగించుకొని వారికి, అలాగే ఎవరైతే కార్డుల విషయంలో కూడా తప్పులు ఉన్న వారికి మాత్రం ఇక వాళ్ళ కార్డులు రద్దయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం మరో 20% పరిశీలన పూర్తయితే మాత్రం పూర్తి స్థాయిలో నివేదిక వచ్చి తదుపరి చర్యలకైతే మాత్రం ఇక కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక సిద్ధంగా అయిపోతుంది. చూడాలి మరి 100%లో మరి ఎంతమంది శాతం మరి ఈసారి మాత్రం అనర్హులుగా పట్టించే అవకాశం ఉంది. ఇప్పటికే 1,50,000 పైగా కార్డుల విషయంలో మాత్రం పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఎంతమంది మరి రేషన్ కార్డులకు దూరం కాబోతున్నారు అనేది మాత్రం త్వరలో ఒక క్లారిటీ రాబోతుంది.